హాయ్ ఫ్రెండ్స్, వినాయక స్వామి మొదట పూజ చేస్తాం. అలాగే వినాయక చవితి కథ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? వినాయక చవితి రోజు ఆయన పాదాల వద్ద ఉన్న అక్షింతలు మన తలపై ఎందుకు వేసుకుంటాం? అదే రోజు చంద్రుడిని చూస్తే ఏమవుతుంది? కృష్ణుడు కూడా చంద్రుడికి పెట్టిన శాపం నుంచి ఎందుకు తప్పించుకోలేకపోయాడు? ఇటువంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఎన్నో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా చూద్దాం. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి సతీదేవి ఒకరోజు స్నానానికి నలుగు పెట్టుకుంటూ ఉండగా అదే నలుగుతో ఒక ప్రతిమను చేస్తుంది. ఆ ప్రతిమ చాలా అందంగా ఉండటంతో ఆ ప్రతిమకు ప్రాణం పోస్తుంది. ఆ బాలుడికి స్నానం చేసి పార్వతీదేవి ఆ బాలుడిని ద్వారం దగ్గర కావలా పెట్టి తన స్నానానికి వెళ్తుంది. అప్పుడే పరమశివుడు దేశ సంచారం చేసుకుంటూ ఇంటికి వస్తాడు. అప్పుడు ఆ ద్వారం దగ్గర ఉన్న బాలుడిని చూసి, ఎవరు నీవు, ఇక్కడికి ఎలా వచ్చావు అంటాడు. కానీ ఆ బాలుడు, మా అమ్మ లోపల స్నానం చేస్తుంది, నన్ను ద్వారం దగ్గర కాపలా పెట్టింది అంటాడు. శివుడికి లోపలికి అనుమతి లేదు అని శివునితో యుద్ధానికి దిగుతాడు. శివునికి కోపం వచ్చి త్రిశూలంతో ఆ బాలుడిని తలను నరికివేస్తాడు. ఆ బాలుడు అమ్మ అంటూ మరణిస్తాడు. అది విని పార్వతీదేవి పరుగున అక్కడికి వస్తుంది. నిర్జీవుడిగా ఉన్న బాలుడిని చూసి రోదిస్తుంది. అప్పుడు శివుడికి జరిగిందంతా చెప్తుంది. అప్పుడు శివుడు అక్కడ ఉన్నవారిని పిలిచి, ఉత్తర దిక్కున తలపెట్టుకున్న ఏ జీవినైనా తల తీసుకుని రమ్మని చెప్తారు. ఉత్తర దిక్కున నిద్రిస్తున్న ఏనుగు తలను తీసుకుని వస్తారు. అప్పుడు శివుడు ఆ బాలుడి శరీరానికి ఏనుగు తలను అమరుస్తాడు. అప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఆ బాలునికి గజాననుడు అనే పేరును నామకరణం చేస్తాడు. కొన్ని వరాలు కూడా ఇస్తారు. చవితి రోజున వినాయకుడు ఉండ్రాలు ఇష్టంగా తిని, భక్తులు పెట్టిన ఉండ్రాలు ఇష్టంగా తిని, ఎంతలా అంటే తన పొట్ట అమాంతం ముందుకు వచ్చేలా ఆయన ఉండ్రాలు ప్రీతిగా తినటం వలన ఉండ్రాలు అమితంగా తిని ఆయన భూలోకం నుండి కైలాసానికి నడుస్తూ వస్తుండగా పైన ఉన్న చంద్రుడు ఆయన పట్టును చూసి పక్కున నవ్వుతాడు. వినాయకుడు వెంటనే వెనక్కి తిరిగి చూసి రాయి తగిలి క్రిందన పడిపోతాడు. పొట్ట పగిలి ఉండ్రాలన్నీ బయటికి వస్తాయి. ఈ విషయం తెలుసుకున్న పార్వతీదేవి పరుగున అక్కడికి వస్తుంది. వచ్చి జరిగినదంతా తెలుసుకుని, ఈ రోజు నుంచి చంద్రుడిని ఎవరైతే చూస్తారో వాళ్ళు అపనిందల పాలు తప్పవని శాపం పెడుతుంది. విన్న చంద్రుడు భయపడుతూ పార్వతీదేవిని క్షమాపణ కోరుతాడు. ఆమె అప్పుడు శాంతించి, ఒక చవితి రోజున ఎవరైతే చంద్రుడిని చూడకూడదు అని శాపం పెడుతుంది. తరువాత శ్రీకృష్ణుడు మర్చిపోయి పాలల్లో భాద్రపది చవితి రోజున చంద్రుడి ముఖాన్ని చూస్తాడు. అప్పుడు ఆయన అనుకుంటారు, ఈ విధమైన ముఖం చూశాను కాబట్టి ఈ సంవత్సరం నాకు ఏ అపనింద వస్తుందో అనుకుంటాడు. సత్రాజిత్ అనే రాజు సూర్యునికి తపస్సు చేసి సమంతకం అనే మణిని వరంగా పొందుతాడు. ఆ మణి యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఆ మణి రోజుకు 74 కిలోల బంగారాన్ని ఇస్తుంది. ఆ విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు ఆ మణిని తన రాజ్యానికి ఇవ్వమని సత్రాజిత్ని అడుగుతాడు. ఆయన దానికి నిరాకరిస్తాడు. కొన్ని రోజులు గడిచిన తరువాత ఆ మణి వేసుకుని సత్రాజిత్ తమ్ముడు వేటకు వెళ్తాడు. ఆయన మెడలో ఉన్న మణిని మాంసం మొక్క అనుకుని సింహం అతనిపై దాడి చేసి అతన్ని చంపి ఆ మణిని తీసుకుని పోతుంది. ఆ మణిని తీసుకుని పోతున్న సింహాన్ని బల్లోకం చూసి సింహం బల్లోకం పోరాడతాయి. అందులో బల్లోకం సింహాన్ని చంపి ఆ మణిని తీసుకుని పోయి తన కుమార్తెకి ఇస్తుంది. ఈ విషయం తెలుసుకున్న సత్రాజిత్ కృష్ణుడు దెంగులించి ఉంటాడని కృష్ణుడి మీద నింద మోపుతాడు. అప్పుడు జరిగిందంతా తెలుసుకున్న కృష్ణుడు అడవికి వెళ్తాడు. అక్కడ సింహం మరియు బల్లోకం పోరాడుకున్న అడుగులు చూసి అతను సింహాన్ని చంపి ఉన్న ప్లేస్కి వెళ్ళి బల్లోకాన్ని అడుగులను అనుసరిస్తూ ఒక గృహానికి వెళ్తాడు. అక్కడ బల్లోకం మరియు శ్రీకృష్ణుడు యుద్ధం చేస్తారు. బల్లోకానికి శ్రీకృష్ణుడిని ఓడించడం ఎంతటికీ సాధ్యం కాక అప్పుడు ఆయన తెలుసుకుంటాడు, ఆయన ఎవరో కాదు, నన్ను ఓడించగలిగిన వాడు ఒక్క శ్రీహరిని భావించి ఆ మణిను తన కుమార్తెను జాంబవంతుడు శ్రీహరికి పెళ్లి చేస్తాడు. ఆ మణిని తెచ్చి సత్రాజిత్కి ఇస్తాడు. సత్రాజిత్ జరిగినదంతా తెలుసుకుని కృష్ణుని క్షమించమని వేడుకుంటాడు. తన కుమార్తె అయిన సత్యభామనిచ్చి వివాహం జరుపుతాడు. ఇదంతా నేను చవితి రోజు చంద్రుడిని చూడటం వలన వచ్చిన ప్రలాభం అని భావించి పార్వతీదేవిని శాప విమోచనం వెనక్కి తీసుకోమని అంటాడు. ఆమె ఆ రోజు వినాయకుని పాదాల వద్ద అక్షింతలు ఎవరు తలపైన వేసుకుంటారో ఆ రోజు చంద్రుని చూసిన వాళ్ళు అపనిందల పాలుగారని ఆమె దీవిస్తుంది.
మా ఈ కథ నచ్చినట్లయితే జై సిద్ధివినాయక్ అనే కామెంట్ చేసి ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.